శ్రీమతి నమః. ముందుగా ఒక మాట, మన ఛానల్ అబౌట్ లో ఒకసారి వెళ్ళి చూడండి. మన ఛానల్లో మోటివేషనల్ వీడియోస్, దేశం గురించి, ధర్మం గురించి, ఆధ్యాత్మికం గురించి, అలాగే దేశభక్తులు, దైవభక్తులు ఇవన్నీ మన ఛానల్లో ఉంటాయని 5 ఏళ్ల క్రితం నేను ఛానల్ అబౌట్ లో పెట్టాను. దాని ప్రకారంగానే నేను మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను తప్ప అంతకు మించి వ్యతిరేకంగా నేను ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయలేదు, చెయ్యను. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నాకు ఒక్కొక్కసారి కామెంట్లు పెడుతుంటారు. ఈ రోజు పొద్దున్న ఈ కాశ్మీర్ ఉగ్రదాడి జరిగిన వీడియోకి, అలాగే నిన్న ప్రవస్తికి సంబంధించిన ఈ మోటివేషనల్ వీడియో కూడా కింద కామెంట్లు పెట్టారు. ఏంటంటే, మీరు ఆధ్యాత్మికంగా చెప్పటం లేదు అని. ఆధ్యాత్మికత అంటే అర్థం ఏంటి? ముక్కు మూసుకొని ఇంట్లో కూర్చుని పూజ చేసుకోవడమా? అస్త్రం కోసం అమ్మవారిని ప్రార్థించమన్న కృష్ణ పరమాత్మే అదే అస్త్రాన్ని పట్టుకుని కురుక్షేత్రంలో యుద్ధం కూడా చేయమన్నాడు. అంతే తప్ప కృష్ణ పరమాత్మ భగవంతుడు కాబట్టి ముక్కు మూసుకొని పూజ చేసుకోని అర్జునుడికి, పాండవులకి కృష్ణ పరమాత్మ చెప్పలేదు. ఏ సమయంలో ఏది చెయ్యాలో అదే చేయించాడు, చేయించి చూపించాడు మనకి. నాకు కృష్ణ పరమాత్మే ఆదర్శం కాబట్టి మంత్రము చెప్తాను. ఆ మంత్రాన్ని అస్త్రంగా ఎలా ఉపయోగించుకోవాలో కూడా చెప్పవలసిన బాధ్యత నాకుంది. మనం బ్రతుకే లేదు, బ్రతకలేకపోతున్నాము అన్న పరిస్థితుల్లో ఆధ్యాత్మికంగా మాత్రమే మాట్లాడండి అని అంటున్నారు అంటే ఎంత స్వార్థం మనకి, ఎంత స్వార్థపూరితంగా మనం తయారైపోయాం. ఒక మనిషికి మోటివేషనల్ గాను చెప్పకూడదు, ఈ దేశంలో జరుగుతున్న విషయాలు కూడా చెప్పకూడదు. మనల్ని మనం సంస్కరించుకోవటం ఎంత ముఖ్యమో దేశంలో జరుగుతున్నవి కూడా తెలుసుకుని ముందుకు వెళ్ళడం కూడా అంతే ముఖ్యం. కళ్ళు మూసుకుని రోడ్డు మీదకి వెళ్ళిపోతూ ఉన్నాము అని అనుకోండి, ఏదో వచ్చి బుద్ధి పాడేస్తుంది. అలా గుద్దకుండా ఉండాలి అంటే కళ్ళు తెరుచుకునే ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ దేశంలో ఏం జరుగుతుంది అనేది చూడాలి. సరే, నిన్న కాశ్మీర్లో ఒక దుర్ఘటన జరిగింది కదా. లష్కరే తోయిబా వాళ్ళు మేమే చేశాము ఈ దాడి అని చెప్పి ప్రకటించుకున్నారు. ఇంకా 24 గంటలు కూడా గడవక ముందే నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ ని అప్పుడే మొదలు పెట్టేశారు. ఆపరేషన్ పేరేంటో తెలుసా? టిక్కా. అది టిక్కా అని చదువుకునే కంటే తిక్కా అని చదువుకుంటే చాలా బాగుందేమో అని అనిపించింది. సరే, ఈ టిక్కా అని పేరు వినంగానే అదేదో ఒక ఆహార పదార్థం పేరేమో అని అనిపిస్తుంది. కానీ ఈ టిక్కా పేరు వెనకాల కథ ఏంటంటే, ఒకప్పటి ఈస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ గా మారిపోయింది కదా. ఈ బంగ్లాదేశ్ లో ఈ ఉన్న ప్రజలని అప్పటి పాకిస్తాన్ సీనియర్ సైన్యాధికారి టిక్కా ఖాన్ ఏం చేశాడు అంటే, చాలా దాడులు చేయమని చెప్పాడు. అంటే విడిపోయిన బంగ్లాదేశ్ ప్రజల మీద. అక్కడ యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులని వందలాది మందిని చంపించేశాడు, ప్రాణాలు తీయించేశాడు. అలాగే మహిళల మీద లెక్కలేనన్ని అకృత్యాలు, కనపడిన అమ్మాయిని ఎవరిని వదిలిపెట్టలేదు, వాళ్ళందరినీ బాధ పెట్టమని చెప్పి తన సైన్యానికి ఆర్డర్స్ ని పాస్ చేశాడు. అంత దురాగతాలు చేశాడు, అంత అన్యాయం చేశాడు, అంత దుర్మార్గం చేశాడు. అవన్నీ నివారించడం కోసం భారత సైన్యం ఆపరేషన్ టిక్కా పేరిట అప్పట్లో ఒక ఆపరేషన్ ని స్టార్ట్ చేసింది. ఇప్పుడు మన భారతదేశంలో, మన కాశ్మీర్లో జరిగిన దాడి వెనక పాకిస్తాన్ ప్రమేయం ఉందని ప్రపంచానికి తెలియాలి అన్నా, ఈ లష్కరే తోయిబా ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో సైఫుల్లా కసూర్, ఇతన్ని పట్టుకోవాలి అనన్నా ఇదే పేరు దానికి కరెక్ట్ గా సూట్ అవుతుందని టిక్కా ఉన్న నరేంద్ర మోడీ గారు ఆ పేరు మళ్ళీ సూచించారు. నరేంద్ర మోడీ గారికి ఒక తెక్కు ఉంది, దానికి ఒక లెక్క కూడా ఉంది. లెక్క సరిచేసి చూపిస్తారు. దేశం కోసం, ధర్మం కోసం పోరాడితే ఈ దేశం ఎప్పటికీ సుభిక్షంగానే ఉంటుంది. మనందరం కూడా ఒక యోగి ఆదిత్యనాథ్ గారి లాగా, ఒక బాల్ ఠాకరే లాగా, ఒక నరేంద్ర మోడీ గారి లాగా ఇలా దేశం కోసం, ధర్మం కోసం పాటుపడిన ఈ నాయకుల్లాగా తయారవుతే ఈ భారతదేశం ఎప్పటికీ సుభిక్షంగానే ఉంటుంది. భారతదేశం వైపు కన్నెత్తి చూడలేరు. వార్తలుగా తీసుకోకండి, ప్రతి విషయం మనం తెలుసుకుని తీరాలి. భక్తి అంటే దైవభక్తి మాత్రమే కాదు, దేశభక్తి కూడా. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.